ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి మనీ పరంగా మంచి మంచి పరిహారాలు గురించి ఈరోజు మనం మాట్లాడదాం. వీళ్ళకి మరి ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా, అప్పులేమి ఉండకూడదన్నా, ధనపరంగా మంచి మంచి లాభాలు కలగాలన్నా కూడా సో వీళ్ళకి సంబంధించి మంచి మంచి పరిహారాలు ఉంటే తెలియచేయండి గురుగారు. తప్పకుండా అబ్బా. సింహరాశి అనగానే చాలా అంటే చాలా సంతోషం నాకు. సింహరాశి వాళ్ళంటే మిథున రాశి వాళ్ళన్నా, మేషరాశి వారన్నా, మకర రాశి వారన్నా కూడా ఎంతో ప్రేమ నాకు వాస్తవానికి. అందులో ముఖ్యంగా సింహరాశి వారు. వీరి స్వభావం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే వాస్తవానికి కూడా తగ్గేదేలే అనే విధంగా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడరు, తక్కువగా మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళకు బుధుడు వీరి జన్మజాతకరీత్యా బాగుంటే సూపర్. సింహరాశి అనగానే కూర్చుండబెట్టి 4 మంచి విషయాలు చెప్తారు, ఎదుటి వారి గురించి చెడుగా కూడా చెప్తారు. 2 విషయాలు చెప్తారు, మంచి చెడు. ఒక 4 పక్కన ఉంటే నేను తోపు అనుకుంటారు. ఎప్పుడు 4 పక్కన ఉండాలి. పార్టీస్ అన్నా, ఫంక్షన్స్ అన్నా మంచిగా తయారవుతారు, సంతోషంగా పోతారు, 4 వేసుకొని పోతారు. రాజకీయంగా వీరికి మంచి గ్రోత్ ఉంటుంది. గవర్నమెంట్ జాబు పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏమైనా వచ్చే పరిస్థితి ఉంటుంది. సూర్యుడు వీరి జాతకంలో బాగుంటే, సూర్యుడు నీచలో ఉంటే ఇదే రాజకీయ నాయకుడి కారు నడపడము, రాజకీయ నాయకుల ఇంట్లో తోట పని చేయడము, ఇదే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎక్కడైనా డబ్బులు కట్టి మోసపోవడాలు కూడా ఉంటాయి. మంచి చెడు 2 ఉంటాయి ఇక్కడ, ఒకటే అని కాదు. మరి ఇలాంటి సింహరాశి వారికి ఈరోజు ధనపరమైన నరఘోష సంబంధిత ఇలాంటి కొన్ని విషయాల గురించి మనం చర్చించుకోబోతున్నాం. సింహరాశి వారికి గడిచిన 12 నెలల నుండి కూడా విపరీతమైనటువంటి నరఘోష, నరబాధ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు సింహరాశి వారు. వివాహ ప్రయత్నాలు అనుకూలించక, తలచిన పనులు కుంటుబడుతూ గడిచిన 2-3 నెలల నుండి అయితే వీరి బాధ భగవంతునికే తెలవాలి. చాలా నరక యాతన, భార్యాభర్తలలో గొడవలు, అదేవిధంగా ఇంట బయట మానసిక ప్రశాంతత అనేటువంటిది లేక ఇబ్బందులు పడడాలు, ఉద్యోగంలో కూడా పొమ్మల లేక పొగబెట్టే సందర్భాలు, జస్ట్ ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ రావడము, ఒక 3 నెలల మందము, 5 నెలల మందము అనేటువంటి విధంగా ప్రాజెక్ట్స్ వచ్చి చేయడాలో ఏదో ఒకటి ఇబ్బందులు అయితే ఉన్నవి. సో నడుస్తూ ఉన్నవి, రాబోతూ ఉన్నవి. సందర్భాలలో ఒకటే విషయము, వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినటువంటి విధంగా ఖచ్చితంగా మనకు మాత్రమే ఉన్నటువంటి విద్య. సో అందరూ కూడా చెప్తూ ఉంటారు, మనం వారికి జాతకం చెప్తూ ఉంటే, గురువుగారు మీకు ఏమైనా కర్ణపిశాచ విద్య ఉందా, మా జీవితంలో జరిగింది మీరెట్లా చెప్తున్నారు సీసీ కెమెరా పెట్టినట్టుగా అంటే, ఏదైతే ఏమిటి పరిస్థితి, మీకు మంచి జరిగితే సరిపోతుంది కదా. సో ఎవరైతే ఈ సింహరాశి వారు ఉంటారో సేవ చేయాలి అనేటువంటి కుతూహలం ఉంటుంది. ఏదైనా లైక్ మనకు దేవాలయానికి సంబంధించి ఏమైనా డొనేషన్ ఇవ్వాలి అనేటువంటి కుతూహలము కొంచెం ఉంటుంది. ఏమైనా గుళ్ళో ఏమైనా లైక్ వర్క్స్ నడుస్తూ ఉన్నా, శివరాత్రి కానీ శ్రీరామనవమి కానీ ఇలాంటి సందర్భాలలో వీరి పాత్ర కొంచెం మంచిగా ఉంటుంది. అంటే ఇట్లా ఉంటారు వీళ్ళు, పెద్ద మనిషి తరహా, చూస్తే ఓకే అబ్బా అన్నట్టుగా. ఏమైనా ఉంటే ఇటు రారా కూర్చోరా బాబు, నీకేంటి, వాని వల్ల ప్రాబ్లమా, వాని వల్ల నీకేం ప్రాబ్లం, ఓకే అట్లా కాదు ఇట్లా అనేటువంటి విధంగా
వారు సమస్యను కొంత సాల్వ్ చేసి మంచిగా పంపించే పరిస్థితి వారు. సో భగవంతుని యొక్క అపారమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారికి మానసికంగా అక్కడేదో కూర్చొని గంటలు గంటలు చేయడం కాదు, చేసేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అది ఎప్పుడైతే మనం చేస్తామో అమ్మవారు ఎంతో మురిసిపోతుంది, అదే మనకు సమాధానం చెప్తూ ఉంటుంది. కనుక ఎవరైతే నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది నేను ఎందుకు చెప్తా అంత ధైర్యంగా, అంత ఈజీ కాదు కదా. నాకెంత లోపల భయం ఉండాలి. ముక్కు ముఖం తెలియని వ్యక్తి నా ముందొచ్చి కూర్చుంటే ఎట్లా ఉంటుంది? సో నాట్ పాసిబుల్, బట్ పాసిబుల్. దట్ ఈస్ మురళీధర్ శర్మ, అంతే. అది గుర్తుంచుకోండి ఏది ఏమైనప్పటికీ. సింహరాశి వారికి అసలు పరిహారాలు పనిచేయవు. నన్ను అడిగితే ఎందుకు పనిచేయవు అంటే వారి ఈగో ఫీలింగ్ పక్కన పెట్టి పనిచేయాలి. ఒకానొక సందర్భంలో భగవంతునికి దండం పెట్టాలన్నా కూడా ఏదో పెట్టినావులే అనేటువంటి పరిస్థితి ఉంటుంది, ఈగో ఉంటుంది. సింహరాశి వారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. ప్రతి సప్తమి తిథి రోజు నాడు సింహరాశి వారు ఖచ్చితంగా మర్చిపోకుండా మనకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఖచ్చితంగా కూడా దద్దోజనాన్ని పంచిపెట్టాలి. రాముల వారి యొక్క దేవాలయంలో వీరు ఎంత సేవ చేస్తే అంత ఫలితం ఉంటుంది. శ్రీరామచంద్రుల వారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని శుభ్రపరచడమో, స్వామివారికి ఏమైనా కిరీటం చేయించడమో, స్వామివారికి ఏమైనా శటకోపం పెట్టడమో, శటకోపం చేయించడమో, స్వామివారి కళ్యాణంలో పాల్గొనడమో, స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఏమైనా డొనేషన్ ఇవ్వడమో, ఇలా ఏదైనా కావచ్చు. కొన్ని శుభ పరిణామాలు ఉంటాయి. ఇక మారేడు దళాలు, మారేడు పుష్పాలకు ఒక హాఫ్ పార్ట్ గంధాన్ని రాయాలి. మారేడు దళాలకు గంధాన్ని రాసి వెనక పక్క ఉండే తొడిమకు తేనెలో ముంచి శంకరుని పైపెట్టాలి. ఇట్లా 41 రోజులు సీరియల్గా ఎవరైతే చేస్తారో ప్రతి ఆదివారము కూడా సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు పొందండి. అంటే ఎట్లా? మీ తండ్రికి నమస్కారం చేయడమో, గురువులకు నమస్కారం చేయడమో, ఇంట్లో పెద్దవారికి నమస్కారం చేయడమో. వీరెవరూ లేరు, ఆ వయస్కులకు మీ దగ్గర ఉండేటువంటి వారికి నమస్కారం చేయడము, ఇలాంటివి మంచి ఫలితాలు చెప్పబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో తప్పకుండా మరి ఎలాంటి దశలు నడుస్తున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా శుభ ఫలితాలు మాత్రము గోచరిస్తాయి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.